హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చంద్రగిరి కోట చరిత్ర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి కోట అతి పురాతనమైన కోట. ఇది కేవలం కోట కాదండి, ఇది మన తెలుగువారి చరిత్రకు సాక్ష్యము, గర్వానికి గుర్తింపు. ఈ చంద్రగిరి కోట ఒకప్పటి విజయనగర సామ్రాజ్యపు చివరి రాజధానిగా చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కోట గంభీరమైన వాస్తుశిల్పానికి, ఎన్నో చారిత్రక సంఘటనలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. చంద్రగిరి కోట నిర్మాణం సుమారుగా 11వ శతాబ్దంలో యాదవరాయలు నిర్మించారు. వీరు నారాయణవనం నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. తొలుత చంద్రగిరి అనే పేరు రావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. చంద్రుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి చంద్రగిరి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. 1367లో చంద్రగిరి విజయనగర పాలకుల ఆధీనంలోకి వచ్చింది. సాలువ నరసింహదేవరాయల కాలంలో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పెనుగొండపై గోల్కొండ సుల్తాన్ల దాడుల తర్వాత విజయనగర రాజులు తమ రాజధాని చంద్రగిరికి మార్చారు. దీంతో చంద్రగిరి విజయనగర సామ్రాజ్యానికి 4వ రాజధాని అయింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన యువరాజుగా ఉన్నప్పుడు కొంతకాలం ఈ కోటలోనే గడిపారని చెబుతారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారని అంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ కోట ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన తమ కాబోయే రాణి చిన్నబామకి ఇక్కడే కలిశారని కూడా ఒక కథనం ఉంది. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత అరవీడు వంశస్థులు చంద్రగిరి నుండి పాలన కొనసాగించారు. 1939 ఆగస్టులో నాటి విజయనగర రాజు శ్రీరంగరాయలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాసులో పోర్ట్స్ అండ్ చార్జ్ నిర్మాణానికి అవసరమైన భూమిని దానం చేస్తూ సంతకం చేసింది ఈ చంద్రగిరి కోటలోనే. 1646లో ఈ కోట గోల్కొండ సుల్తాను వశమైంది. ఆ తర్వాత మైసూర్ పాలకుల చేతిలోకి వెళ్ళింది. 1792 తర్వాత క్రమంగా ఈ కోట ప్రభావాన్ని కోల్పోయింది, కానీ చరిత్రలో స్థానం మాత్రం నిలిచిపోయింది. చంద్రగిరి కోట ఇండో సార్సెనిక్ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ కోట నిర్మాణంలో సున్నం, ఇటుకలు మరియు రాళ్లను ఉపయోగించారు. కలప వినియోగం చాలా తక్కువగా ఉండటం ఒక విశేషం. కోటలో రాజమహల్ ఇంకా రాణిమహల్ ఉన్నాయి. ఈ రాజమహల్ కోటలోని ప్రధాన ఆకర్షణ. 3 అంతస్తుల ఈ భవనం ఆనాటి రాజవైభవానికి ప్రతీక. ఇందులో విజయనగరం కాలం నాటి శిల్పాలు, ఆయుధాలు, నాణేలు, చారిత్రక పత్రాలు మరియు ఇతర కళాఖండాలు ప్రదర్శనకు ఉంచారు. ఈ భవనం పైభాగంలోని గోపురాలు ద్రావిడ దేవాలయ వాస్తుశిల్ప రీతులను పోలి ఉంటాయి. ఇక రాజమహల్ సమీపంలోనే 2 అంతస్తుల రాణిమహల్ ఉంది. ఇది చదునైన పైకప్పు కలిగి ఉంటుంది. దీన్ని సైనాధికారులు నివాసంగా కూడా ఉపయోగించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. కోటలో ఒకప్పుడు దాదాపు 800 శైవ మరియు వైష్ణవ దేవాలయాలు ఉండేవని చెప్తారు. కాలక్రమాన చాలా వరకు శిథిలమైపోయాయి. కోట ప్రాకారాలు, ఉప్పు సట్టి, పప్పు సట్టి అనే కోనేరు మరియు ఇతర నిర్మాణాలు ఆనాటి రక్షణ వ్యూహాలను తెలియజేస్తాయి. కోట గ్రామ సమీపంలో ఉరిబండ అని పిలువబడే శిక్షా స్థలం కూడా ఉండేదని అంటారు. చంద్రగిరి కోట ప్రస్తుతం భారత పురావస్తు సర్వే సంస్థ సంరక్షణలో ఉంది. రాజమహల్ను ఒక అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా చంద్రగిరి కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తిరుపతి వచ్చే యాత్రికులు తప్పక సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి. రాజమహల్లోని మ్యూజియంలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి శివలింగం ప్రతిరూపం, గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం నుండి తెచ్చిన శిల్పాలు, శ్రీకృష్ణదేవరాయలు మరియు వారి రాణుల విగ్రహాలు చూడొచ్చు. ఈ చంద్రగిరి కోట తిరుపతి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా సులభంగా చేరొచ్చు. గూగుల్ మ్యాప్లో చంద్రగిరి ఫోర్ట్ అని టైప్ చేస్తే సులభంగా దారి కనిపిస్తుంది. ఇంకా విజిటింగ్ టైమ్స్ వచ్చేసి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటాయి. సాయంత్రం వేళలో ఇక్కడ తెలుగు మరియు ఆంగ్ల భాషలో సౌండ్ అండ్ లైట్ షో నిర్వహిస్తారు. ఇది కోట చరిత్రను కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. దీనికి ప్రత్యేక టికెట్ ఉంటుంది. ఇంకా ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో ఇక్కడ రాజ్యసభ నిర్వహించినట్టు చరిత్రలో చెప్పబడింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న చంద్రగిరి కోట మనమందరం కనీసం ఒక్కసారి చూడాల్సిన ప్రదేశం. మీలో ఎంతమంది చంద్రగిరి కోటకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.